మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హైస్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ భోగి మంటల నడుమ సంక్రాంతి వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతి పాటలతో డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. సూర్యుడు దక్షిణయానంలో నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తున్న ఈ కాలాన్ని పుణ్యకాలంగా జరుపుకుంటామని వాకర్స్ పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెదజిల్లాలని జరుపుకునే ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఆవు పేడతో చేసిన పిడికలు, నెయ్యితో పాటు ఇంట్లోని పాతకల్ప వస్తువులతో వేసే భోగి మంటల్లో మనలోని దుర్గుణాలు సైతం వేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి మనలో ప్రగతి, క్రాంతి వెల్లివిరియాలని కోరుకుందామని వాకర్స్ తెలిపారు. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, వాళ్ళ లెక్కల మన అందరం రోజా పూలైపోయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. నలుగురు కలిసి చేతులు కలిపి అలా బాగా గ్యాప్ ఏర్పడింది. అమ్మకే కూతుల్లో త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. అంటుకున్న చాలా తక్కువ ధర ఉంది. ఎందుకంటే మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే చిన్న ప్యాకెట్కు ఒక 40-50 రూపాయలు, 60-70 రూపాయలు తీసుకుంటారు. చాలామంది మన మాతలకు తెలియదు కాబట్టి వాళ్ళకి మనం పరిచయం చేసి, అంటే సతీష్ ఒక పిడికలే కాకుండా ఆ దూకు స్టిక్స్ లాంటివి కూడా ఇంకా ఎవరికైతే కావాల్సిన అవసరం ఉంటుందో సరైన టైంకి తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడతారు. దానికి కూడా మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళ సంప్రదించండి. ఓకే, మనం గోవు గురించి పరిచయం కావాల్సిన లేదు, గోవే మన దగ్గరికి వస్తుంది. మనం గోవు కోసం అవసరం లేదు. సతీష్ బాధ్యతలు తీసుకుంటాడు, అందరూ ఆ కార్యక్రమం ఉపయోగించుకుంటారు. సంక్రాంతి సంబరాలు ఇప్పటి సంక్రాంతి సంబరాలు ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్న దినం, దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న ఈ కాలాన్ని చాలా పుణ్యకాలంగా మనం పేర్కొంటాం. ఈ కాలం కోసమే భీష్ముడు వేసి చూసి ఈ కాలం వచ్చినప్పుడే చనిపోవడం అనేది జరిగింది. మరి సంక్రాంతికి అంత పెద్ద మిథాలజికల్గా చాలా విలువ ఉంటుంది. ఈ భోగి అంటే భోగం,
భోగం అంటే యోగం, యోగం అంటే అనుభవం. మనకు సకల సుఖాలను సౌఖ్యాలను భోగ భాగ్యాలను అందించేదాన్ని భోగి అంటాం. మనం దాన్ని పేడతోటి కానీ తాటి ఆకులతోటి కానీ తాటి కమ్మలతోటి కానీ వీటిని మంటలు వేర్చుకొని ఈరోజు బాగా చలి ఉంటుందని ప్రతీతి. ఆ చలినంతా కూడా తరిమేసి మనందరం కూడా హాయిగా సుఖంగా సౌఖ్యంగా సంక్రాంతి పండుగకు చేసుకున్న పిండి వంటలు ఆరగించడానికి ఈ భోగి మంటలతోటి అందరికీ మనం స్వాగతం సుస్వాగతం చెప్దాం.